మీ గురించి తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సక్సెస్, తెలంగాణ సక్సెస్, ఈరోజు ఊటీలో కూడా సక్సెస్ అవుతున్నారు, ఆమె ఒక అంచనాకు వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. ఇంత పెద్ద మార్కెట్ని వదిలేసి హైదరాబాద్ మార్కెట్ని ఆమె ఊటీ ఎందుకు వెళ్ళారని చెప్పి కూడా కొంతమంది ఆలోచనతో పాటు, ఇందుకు చాలామంది గెస్టులు నాతో పాటు వస్తారు, ఇదేంటి స్మిత గారు ఇంత పెద్ద మార్కెట్ వదిలేసి ఊటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి అడిగారు. ఇది వాస్తవం. ఏంటి ఇంత పెద్ద మార్కెట్ వదిలిపెట్టి మీరు అక్కడ వెళ్ళటానికి కారణం ఏంటి? మీరు రిటైర్మెంట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారులేండి, అది కాకుండా మార్కెట్ని మీరు ఏం స్టడీ చేశారు అక్కడ? చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఒకటి ఉండేది, మనందరం అప్పుడు కామెడీగా తీసుకుంటే అదే విజన్ 2020లో అదే ప్లేస్లో మనం బతుకుతున్నాం. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ మీ ఆలోచన కూడా కొన్ని అలానే ఉంటాయి, అంటే మార్కెట్ పరంగా చూసుకున్నట్టు. ఏంటి మేడం మీరు అక్కడ ఏం గమనించారు? సార్ అక్కడ ఏంటంటే మనకి మార్కెట్ చాలా హెవీ ఉందండి. నేను ఊటీ మూవ్ అయినప్పుడు హైదరాబాద్ మొత్తం డౌన్లో ఉండే. ఓకే, హైదరాబాద్ మార్కెట్ 0 అయినప్పుడు నేను రీలొకేట్ అయ్యాను. వన్ రీజన్ వాస్ మై రిటైర్మెంట్. కేవలం అదేనా? కేవలం 0 మార్కెట్ ఏందని చెప్పి వెళ్ళారు? ఎస్, మేము వెళ్ళినప్పుడు దట్ వాస్ ద మెయిన్ రీజన్. ఇంకొకటి వాజ్ మై రిటైర్మెంట్. నా పిల్లలు పెద్దగా అయ్యారు, నౌ దే గెటింగ్ సెటిల్డ్. సో నాకు ఇంకా హైదరాబాద్లో కంటిన్యూ చేయాలనే ఉద్దేశం అయితే లేకుండే. బికాస్ ఐ కేమ్ టు హైదరాబాద్, నా కెరియర్ని నేను బాగా సక్సెస్ఫుల్గా, ఐ లెడ్ ఏ వెరీ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇంకా నేను రిటైర్మెంట్ అంటే ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ మై రిటైర్మెంట్. రిటైర్ అయినప్పుడు నేను ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఏ ప్లేస్. యాక్చువల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల మేము చాలా చూసామండి, ఆల్మోస్ట్ 1 year తిరిగాము, ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట అండ్ దోస్ ఏరియాస్. అంటే మేము ఏం చూసామంటే ఒక పీస్ఫుల్ లొకేషన్ వేర్ వీ కెన్ స్టే అలాంగ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్, ఒక రిటైర్మెంట్ హోమ్స్ లాగానో, ఒక రిటైర్మెంట్ ప్రాజెక్ట్ లాగానో. కానీ నాకు హైదరాబాద్లో అంత ప్రాస్పెక్టివ్గా ఏది ల్యాండ్స్ కనపడలేదు. సిమిలర్లీ జస్ట్ లైక్ దాట్ ఒక విజిట్ ఒక ఫ్రెండ్తో వెళ్ళాము ఊటీకి, ఎందుకో తెలియలేదు, ఊటీ బాగా కనెక్ట్ అయింది. ఇంకోటి వెన్ ఐ సర్వే 2 months మేము ఫుల్ ట్రావెల్ చేసాము ఊటీలో, ల్యాండ్స్ ఎక్కడెక్కడ మనకి స్కోప్ ఉందో. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ హైదరాబాద్లో లేని మార్కెట్ ఊటీలో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఊటీలో కూడా రియల్ ఎస్టేట్ చేసేది మన తెలుగు వాళ్ళే. అక్కడ వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఇక్కడే కూర్చొని మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది అని అజ్యూమ్ చేసుకొని కూర్చునే కంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అనదర్ మార్కెట్. ఆల్రెడీ దీని ముందు మేము కేరళ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాము. వి డిడ్ ఇట్ ఇన్ కర్నూలులో మాది ఎప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది, విల్లాస్ వీఆర్ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ రన్నింగ్ ప్రాజెక్ట్ అక్కడ. సో ఇప్పుడు ఊటీ వి థాట్ దట్ అక్కడ తెలుగు వాళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు చేస్తుంటే మనం ఎందుకు చేయలేము అనేది. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ ఊటీ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇంకోటి మార్కెట్ వాల్యుయేషన్ చేస్తే అప్రిసియేషన్ ఈజ్ వెరీ హై అక్కడ. ఓకే, అండ్ ఇంకోటి టైటిల్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ఇక్కడలాగా మనకి 2-3 రిజిస్ట్రేషన్స్ ఉండవు. ల్యాండ్ టైటిల్ ఈజ్ వెరీ క్లియర్. దాన్ని మనం ఒకసారి క్లియర్ చేసుకొని మన పొజిషన్లోకి తీసుకున్నాము అంటే ఇంకా మనకు అది దేర్ ఇస్ నో గ్లిచ్ అనమాట. సో మనం ఒక ఈ ప్రాజెక్ట్లో మనం వేరే వాళ్ళకి అమ్ముతున్నాము అంటే 100% అష్యూరెన్స్తో మనం అమ్మొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఇంకోటి మార్కెట్ని మేము బాగా ఎక్స్ప్లోర్ చేసాము, అక్కడ డిమాండ్ని చూసాము. దర్స్ అ లాట్ ఆఫ్ డిమాండ్. ఇప్పుడు కూడా నా దగ్గర కస్టమర్స్ క్యూలో ఉన్నారు, నాకు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువలో ఉంది. ఆ ఒక్క స్టేజ్కి అయితే నేను ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్ళగలిగాను. అండ్ దట్ టు ఇన్ జస్ట్ 1 year. స్మిత గారిని ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఇబ్బందికరంగా లేకుంటే సమాధానం చెప్పండి. మీకంటూ ఒక హైదరాబాద్లో బ్రాండ్ ఉంది. అవును, మీరు హైదరాబాద్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేశారు. మీరే 0 మార్కెట్ ఉందని చెప్పి ఊటీ వెళ్ళిపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకొని మీ ఫాలోవర్స్కి మరి మీరేం చెప్తారు? హైదరాబాద్ మార్కెట్ ఇట్స్ ట్రూ దట్ ఒకప్పుడు 0 అయ్యింది. అంటే ఫర్ అస్ 0 అంటే మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ లేకపోతే 0 అంటాం. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ మార్కెట్ ఆల్రెడీ ఒక స్టేబుల్ మార్కెట్ కూడా. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, ట్రంప్ హ్యాస్ లాంచ్డ్ హిస్ న్యూ ప్రాజెక్ట్ హియర్. సో ఒక గ్లోబల్ స్టేటస్లో మన హైదరాబాద్ ఉంది. అంటే ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్లాట్ఫామ్లో హైదరాబాద్ని షోకేస్ చేస్తున్నాం ఇక్కడ. సో డెఫినెట్లీ హైదరాబాద్ మార్కెట్ 0 అవ్వటము, హైదరాబాద్ మార్కెట్లోకి ఇంటర్నేషనల్ బిల్డర్స్ రావటంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్లో మనం డీల్ చేసేది విత్ కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఫ్లాట్స్ అమ్ముతాము, ప్లాట్స్ అమ్ముతాము, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ బిల్డర్స్తో చేస్తాము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద అప్పర్ సెగ్మెంట్ మార్కెట్ క్యాప్చర్ చేసేది ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ లైక్ అస్. దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఆర్ ద బ్రోకర్స్. ఓకే, బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఆర్ ద ఇన్వెస్టర్స్. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్కి అసలు మా లాంటి వాళ్ళు అసలు అవసరమే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అలొకేట్ చేసే సెజ్లో కానీ, లేదంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోకిలలో మొన్న జరిగిన ఆప్షన్స్,
గవర్నమెంట్ డైరెక్ట్ ఆన్లైన్ ఆప్షన్ చేశారు. కామన్ మ్యాన్ వెంట అండ్ బాట్ ఇట్. ఓకే, అక్కడ ఒక ఏజెంట్దో లేదంటే అక్కడ ఒక కన్సల్టెంట్ ఆర్ అదర్వైజ్ ఒక అడ్వైజర్గా అక్కడ ప్లేస్ లేదు. ఓకే, వెన్ రియల్ ఎస్టేట్ హ్యాస్ బిన్ టేకెన్ అప్ బై ద అంటే కార్పొరేట్స్ గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు ఇంకా దాంట్లో వర్క్ చేసే ఏజెంట్స్ కి అక్కడ జీరో వర్క్ అయింది. మాట అన్నారు ఇప్పుడు, చెప్పండి. మాలాంటి వాళ్ళు అవసరం లేదు అన్నారు, కానీ మీరు చెప్పేది కార్పొరేట్ మార్కెట్. 80% పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పటికి ఇన్వెస్ట్ చేయాలంటే మీలాంటి వాళ్ళని చూసి, మీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. దీన్ని ఏమంటారు? అందరూ ఒక కన్సల్టెంట్ దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే కానీ చేసింటే కానీ ఇలాంటి ప్రీలాన్ స్కామ్లో వచ్చేటివి కావండి. నాట్ ఎవ్రీ పర్సన్ కమ్ ఫర్ ఎ కన్సల్టేషన్. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ సార్. ఇది రీసెంట్గా ఒక ఐ థింక్ 1 week బ్యాక్ ఒక కస్టమర్, యాక్చువల్లీ దట్ లేడీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ US. ఓకే, తను వెకేషన్కి వచ్చినప్పుడు షీ అప్రోచ్డ్ మీ. ఇంతవరకు మా దగ్గర బ్రాండెడ్ బిల్డర్స్ అంటే లైక్ ప్రెస్టీజ్, మై హోమ్, రామ్కీ బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ గురించి కన్సల్టేషన్కి ఇంతవరకు ఎప్పుడు ఎవరు రారు.